I'm Dr. Yadati Santosh Deepti, consultant neurophysician in Pratima Hospitals, Kukatpalli. రీసెంట్గా నా ఓపీకి 10 days బ్యాక్ శిరీష అనే ఒక పేషెంట్ వచ్చారండి. 33-year-old ఫీమేల్. తను వచ్చిన కంప్లైంట్స్ అన్ని చాలా వేగ్ కంప్లైంట్స్. అంటే నాకు తిమ్మిరిగా ఉంది, చెయ్యి సరిగా కదులుతున్నట్టు అనిపించట్లేదు, ఇలాంటి సిమ్టమ్స్ నాకు చాలాసార్లు వచ్చింది అని కొంచెం వేగ్ హిస్టరీనే ఇచ్చింది. మై నేమ్ ఈజ్ శిరీష. ఐ కేమ్ ఫ్రమ్ ప్రగతి నగర్. స్టార్టింగ్ వచ్చినప్పుడు నా కాలు చెయ్యి రెండు కూడా అసలు నడవలేని పరిస్థితి. అండ్ ఒకటే తిమ్ముర్లు, మొద్దుబారటం, స్పర్శ తెలుస్తుంది కానీ మూమెంట్ అయితే ఆగిపోయింది. తర్వాత దీప్తి మ్యామ్ని కన్సల్ట్ అయ్యాక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఎగ్జామిన్ చేసినప్పుడు తనకు బలం అంతా ఓకే, బాగానే ఉంది, తను ఓన్లీ తిమ్మిరి అని సబ్జెక్టివ్ కంప్లైంట్ మాత్రమే చెప్తుంది అనుకున్నాము. బట్ నేను ఎగ్జామిన్ చేస్తున్న టైంలో తన బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే చుట్టూ తిరిగి చూడటము, నేను అడుగుతున్న వాటికి సరిగా రెస్పాండ్ కాకపోవడం, కొంచెం బిహేవియర్లో డిఫరెన్స్ ఉంది. వాళ్ళు అటెండర్స్ అయితే నోటీస్ చేయలేదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు నోటీస్ చేయలేదు ఆ బిహేవియర్ డిస్టర్బెన్స్. బట్ నాకు డెఫినెట్గా ఆ బిహేవియర్లో చేంజ్ అనిపించింది. 33-year-old గర్ల్ అలా బిహేవ్ చేయడం అన్నది. సో ఐ టోల్డ్ దెమ్ లైక్ కొంచెం ఫ్రాంటల్ అంటాము, ఫ్రాంటల్ బ్రెయిన్, అది కొంచెం డిస్ఫంక్షన్ ఉందండి, డెఫినెట్గా ఉంది అది. దాని గురించి అబ్జర్వేషన్లో అయినా షీ నీడ్స్ అడ్మిషన్ అని చెప్పాను. దే గాట్ అడ్మిటెడ్. అండ్ జస్ట్ అడ్మిషన్ అయ్యి ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు తను ఆన్ ద బెడ్ షీ బిహేవ్డ్ ఇంకొంచెం ప్రోగ్రెస్ అయింది. అండ్ ఎంఆర్ఐకి షిఫ్ట్ చేస్తున్న టైంలో, ఎంఆర్ఐకి కిందికి తీసుకెళ్తున్న టైంలో తనకు ఫిట్ రావటము, దాన్ని కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చాము. అండ్ వెంటిలేటర్ పెట్టాల్సిన సిచ్యువేషన్, షీ ఈజ్ ఆన్ వెంటిలేటర్. అండ్ ఎంఆర్ఐ తీయంగానే వాట్ ఐ సస్పెక్టెడ్ ఈజ్ ట్రూ. తనకు ఫ్రాంటల్ ఏరియాలో అంతా చాలా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. అండ్ సిఎస్విటి అంటాం ఈ కండిషన్ని. అంటే తను అనిమిక్. సో తనకు అంత బ్లడ్ తక్కువ ఉంది అన్నదాన్ని తను ఎప్పుడూ పట్టించుకోలేదు, చాలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. ఇట్స్ ఓకే అన్నట్టు. బట్ హర్ హెచ్బి ఈజ్ అరౌండ్ 7. సో అంత హెచ్పిలో ఏమవుతుంది అంటే మనకు ఎర్ర రక్త కణాలు దాని షేప్ మారిపోతుంది, క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది, ప్లేట్లెట్స్ అన్నవి ఎక్కువ అయిపోతాయి, వాటి పనితనం తగ్గిపోతుంది. సో అనీమియా అనే బ్లడ్ తక్కువ ఉంది అని నెగ్లెక్ట్ చేసేలాగా లేదండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ప్లేట్లెట్స్ అన్ని అందరికీ ఐడియా ఉంటుంది ప్లేట్లెట్స్ అంటే ఏంటి అన్నది. సో ఆ ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ అన్నది అనీమిక్స్లో వస్తూ ఉంటుంది, దానివల్ల క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. సో తనకు బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయిపోయింది దానివల్ల. సో అందుకనే ఫ్రంట్ ఉన్న ఏరియా అంతా తనకు ప్రాబ్లం అయిపోయి పని చేయడం అన్నది తగ్గిపోయి బిహేవియర్లో తేడా వచ్చింది. ప్రోగ్రెషన్ ఎలా ఉంది అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ మినిట్స్ తనకు రైట్ సైడ్ వీక్నెస్ వచ్చేసింది. టోటల్ ఒక రైట్ హాఫ్ ఆఫ్ ద బాడీ అంతా జీరో, నాట్ ఈవెన్ ఏబుల్ టు లిఫ్ట్ హర్ ఫింగర్, అంత వీక్నెస్ ఉండింది వెంటిలేటర్ మీద. మనం ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసాము, ఎంఆర్ఐ ఫిట్ వచ్చింది, ఎంఆర్ఐ తీసాము, డయాగ్నోసిస్ వచ్చేసింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అంతా కూడా ఒక విత్ ఇన్ 1 to 2 hours వీ స్టార్టెడ్ అరౌండ్ ట్రీట్మెంట్. ఆ వాపు తగ్గడానికి, బ్లడ్ క్లాట్స్ తగ్గడానికి అన్ని మెడికేషన్స్ స్టార్ట్ చేశాము. సో తను వెంటిలేటర్ మీద 2 days ఉన్నది, మళ్ళీ ఫిట్స్ రాకుండా అన్ని మెడిసిన్స్ ఇచ్చాము. సో స్లోలీ లోపల బ్రెయిన్లో ఉన్న స్వెల్లింగ్ తగ్గే కొద్దీ, బ్లడ్ క్లాట్స్ తగ్గే కొద్దీ హర్ పవర్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు తను 0 పవర్ నుండి షీ వాజ్ ఏబుల్ టు వాక్ నౌ. షీ కేమ్ టు మై ఓపీ నౌ వాకింగ్. ఇప్పుడు తను అడ్మిట్ అయ్యి ఇవాళకి 10th day. సో 10 days అయిపోయింది. 10 daysకి ఇప్పుడు తను నడుచుకుంటూ వచ్చింది. హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ డాక్టర్ సులేమాన్ సార్ అండ్ దీప్తి మ్యామ్ నాకు ట్రీట్మెంట్ ఆల్సో నాకు బాగా అనిపించింది. ట్రీట్మెంట్ వల్లనే నేను మళ్ళీ నార్మల్గా నడవగలుగుతున్నాను. వి డిశ్చార్జ్డ్ హర్ ఆన్ 6th day itself. అలా ప్రాబ్లం వచ్చింది, అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్ ఇచ్చాక 6th dayకి డిశ్చార్జ్ చేయగలిగినంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 4 daysలో ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. హాస్పిటల్లో నర్సెస్ ఆల్సో బ్లస్సీ అక్క, సుధీర్ అండ్ చాలామంది చాలా బాగా చూశారు. అండ్ ఆయమ్మలు, మహంకాళి అంకుల్ ఆల్సో చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ప్రతిమ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేరింగ్. So she is happy. And CSVT is a treatable condition. Anemia is a very much treatable condition. Don't neglect your anemia. ఫ్రీక్వెంట్గా బ్లడ్ చెక్ చేయించుకుంటూ ఉండండి. హెచ్బి లెస్ దాన్ 10 ఉందంటే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోండి. ఏమవ్వదు, బ్లడ్ తక్కువనే కదా అనుకోవద్దు. దాంట్లో చాలా క్లాటింగ్ టెండెన్సీ, చాలా కేసెస్ సిఎస్విటి, డిహైడ్రేషన్ అండ్ అనీమియా, ఇవే రీజన్స్ ఉంటున్నాయి. సో సమ్మర్లో ఎస్పెషల్లీ
don't take a chance. CSVT is very much preventable condition. Anemia is treatable condition. So consult your doctor for anemia. Take care of yourself. Thank you.